కష్టంగా ఉండే చోటికి వెళ్తాము. తిండి తిప్పలు సరిగా దొరకని చోటికి వస్తుంది. దొంగలు ఇబ్బంది పెట్టేవాడు ఉండే చోటికి వెళ్తామా? వెళ్ళం. కానీ 40 దేశాలలో నడిచి వచ్చిన కాళ్ళు కొన్ని రోజులు ఒక గదిలోనే కట్టుబడేశాడు అపవాది. ఆ గది దాటి బయటికి రానివ్వాలి. వారి పాదాలు గది దాటి బయటికి రాలేదు. కానీ మన కన్నీటి ప్రార్థన ప్రభు దాకా వెళ్ళి వారి సెలైని ఏమో కానీ 40 దేశాల ప్రార్థన కన్నీరు వారిని బలపరిచింది. ఇప్పుడు అయ్యగారి శరీరం అంతా ప్రార్థనా శక్తి నిండుంది. అది కూడా ఒక్కటి కాదు. అసలు ప్రతిభారావు గారు ఎవరు? మనకి వారికి సంబంధం ఏంటి? బాగలేదు అని అంటే ఇంట్లో సొంత బిడ్డ ఏడ్చినట్టుగా ప్రార్థన చేశాం. మనం సాక్ష్యం కాదు, మన సాక్ష్యం. ప్రార్థనా శక్తిని గురించి వినటమే కానీ చూడాలి. నా మట్టుకైతే నేను చూడను. ఒక అద్భుతం కళ్ళ ముందు నడిచి వస్తున్నట్లు నన్ను ఎయిర్పోర్ట్లో నడిపించాడు. నాకై తర్వాత వారు పూర్ణ స్వస్థులై బయటికి వచ్చి బయట వాళ్ళతో బయట విశ్వాసంతో మాట్లాడటం ఇదే ఫస్ట్ అనుకుంటారు. అంతేనా గారు? ఇదే తొలి. సో వారి సాక్ష్యాన్ని విందాం. ఎందుకంటే అక్కడక్కడ వింటే కానీ చూస్తున్నాం ఇవాళ. నేనైతే నా మట్టుకైతే ఒక అద్భుతాన్ని, నేను ప్రతిభారావు గారిని చూడాల, ఒక అద్భుతాన్ని చూస్తాను. వారు మన మధ్యకి రావడం చాలా సంతోషం. ఎందుకంటే వారి ప్రేమ అపారమైంది. అందుకని అసలు వచ్చి 4 రోజులే మళ్ళీ రేపు వెళ్ళిపోతారు, ఎల్లుండి పొద్దున్న వెళ్ళిపోతారు. కాదయ్యా, మీరు వచ్చి మీకోసం మేము కన్నీటిగా వచ్చాము, మీరు వచ్చి మీ సాక్ష్యాన్ని వినిపించి అసలు మీరు మా కంటికి కనపడి మాతో మాట్లాడితే మాకు ఒక సంతోషం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం దేవుని కంటే మన మనవి ఆలకించి వచ్చారు. వారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ మనందరం గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ చప్పట్ల మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామానికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా యూపీఎఫ్ నాయకులు, వ్యవస్థాపకులు రవిప్రసాద్ అన్నయ్య గారికి, యూపీఎఫ్ నాయకులందరికీ, సంఘ కాపరులకు, స్థానిక సంఘానికి, విశ్వాసులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరి యొక్క ప్రార్థన, యేసయ్య యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా మళ్ళా మిమ్మల్ని అందరినీ చూడటానికి, మీతో కలిసి యేసయ్య ప్రేమను ప్రకటించడానికి, క్రీస్తు ప్రేమకు సాక్షిగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు నడిపించిన విధానాన్ని బట్టి
యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ చేసిన సహాయాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి యొక్క ప్రార్థనలు సంఘాలకు ఆశీర్వాదంగా ఉన్నాయి, నాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు అంశము ఎవరు సాక్ష్యం చెబుతారు. ఈరోజు అంశము ఎవరు సాక్ష్యం చెబుతారు, ఎవరు సాక్షిగా జీవించాలని ఆశపడుతున్నారు. హూ వాంట్స్ టు టెస్టిఫై ఆఫ్ క్రైస్ట్ జీసస్. యేసు ప్రభుకి సాక్షిగా ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరు సాక్ష్యం చెబుతారు. ప్రియమైనటువంటి సంఘమా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి ఈ లోకంలో నివసించినటువంటి కాలంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి సాక్ష్యం మొదటిగా మనం తెలుసుకుందాం. పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి సత్యం యోహాను సువార్త 15వ అధ్యాయం 26-27 వచనాలు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి లోకంలో నివసించినటువంటి కాలంలో యోహాను సువార్త 15వ అధ్యాయం అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యం ఇచ్చును. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, ఎవరు సాక్ష్యం చెబుతారు, ఎవరు యేసు ప్రభుకి సాక్షిగా జీవించాలని ఆశపడుతున్నారు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తన శిష్యులను పిలిచి చెప్పినటువంటి మాటలు ఇవి. ఎవరు సాక్ష్యం చెబుతారు అనే సత్యాన్ని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తన శిష్యులకు వివరించి చెప్పారు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఎవరు సాక్ష్యం చెబుతారు? పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెబుతున్నారు. ఎవరు సాక్ష్యం చెబుతారు అని యేసు ప్రభువు వారు తన శిష్యులకు తెలియజేశారు. పరిశుద్ధాత్మ గురించి చెప్పారు. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఆయన సాక్ష్యం చెబుతారు అని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన శిష్యులకు తెలియజేశారు. ఈరోజు అదే ప్రశ్న పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఎవరు సాక్షిగా ఉండాలనుకుంటున్నారు, ఎవరు సాక్ష్యం చెబుతారు? ప్రతి ఒక్కరి జీవితాల్లో అనేక అద్భుతాలు జరిగాయి, అనేక సంఘటనలు జరిగాయి. అనేక సమస్యల నుండి, అనేక శోధన నుండి, అనేక బలహీనత నుండి, అనేక బంధకాల నుండి, చీకటి నుండి వెలుగులోకి నడిపించినటువంటి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెబుతూ ఉంటారు. ప్రేమైనటువంటి సంఘమా, శిష్యులను ఆదరించి బలపరిచినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శిష్యులతో సెలవిస్తూ ఉన్నారు, వారిని ధైర్యపరుస్తూ ఉన్నారు, వారిని బలపరుస్తూ ఉన్నారు. సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు గురించి సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా, అంటే ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకి సాక్షులుగా ఉండాలి అన్నది తండ్రి చిత్తం. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు ఈ ప్రాంతంలో సేవకులు స్టీఫెన్ కన్నం గారు నడిపించేటువంటి ఈ యొక్క స్థలంలో సేవకులు, విశ్వాసులు అందరూ రావడానికి పరిశుద్ధాత్మను నడిపించారు. అందరి బట్టి యేసయ్యకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి సంఘమా, మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నారు కనుక మీరును సాక్ష్యం ఇద్దరు. ఎవరి గురించి చెప్తున్నారు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శిష్యుల గురించి చెబుతూ ఉన్నారు. ఈరోజు మీరు, నేను అందరం కూడా శిష్యులం. ఎవరికి శిష్యులం? యేసు ప్రభువుకి శిష్యులం. కాబట్టి ఎవరు సాక్ష్యం చెబుతారు? ప్రతి విశ్వాసి ఒక శిష్యుడుగా, ఒక సేవకునిగా మారాలి, మార్చబడాలి. అదే పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని. శిష్యులకు ప్రభువైన యేసు క్రీస్తు వారు హెచ్చరించి బలపరిచి వాగ్దానాన్ని గుర్తు చేశారు. ప్రియమైనటువంటి సంఘమా, మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నారు కనుక మీరును సాక్ష్యం ఇద్దరు అని యేసు ప్రభువు వారు తన శిష్యులను బలపరిచారు. ఆ తర్వాత మనం ఇంకా చూసినప్పుడు
యోహాను సువార్త 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 36, 37 వచనాల్లో కూడా మరొక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే యోహాను సాక్ష్యముకంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపినాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచుండలేదు. ఆమేన్. ప్రభు సెలవిస్తున్నారు. ప్రేమైనటువంటి సంగమా, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు శిష్యులకు గుర్తు చేస్తున్నారు. యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. యేసు ప్రభు సత్యములకు సాక్షిగా భూలోకంలో నివసించారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి ప్రేమను సాక్షిగా భూలోకములో నివసించారు. తండ్రి అప్పగించినటువంటి బాధ్యతను, తండ్రి చేయమన్నటువంటి పనిని చేయటానికి, తండ్రి యొక్క చిత్తానికి లోబడి, తండ్రి యొక్క మాటకు లోబడి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన సర్వమును సిలువలో అప్పగించినటువంటి ప్రేమామయుడు. సిలువలో మానవ జాతి కొరకు తన శరీరాన్ని, తన పరిశుద్ధ రక్తాన్ని, తన సమస్తాన్ని అర్పించినటువంటి త్యాగమూర్తి, లోకరక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. తండ్రి ప్రేమను బయలుపరిచిన ప్రేమకు సాక్షి, తండ్రి ప్రేమకు సాక్షి, సత్యములకు సాక్షి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియచేసినటువంటి సత్యాలు ఎవరు సాక్ష్యం చెప్తారు? తండ్రి సాక్ష్యం చెబుతారు. ప్రేమైనటువంటి సంగమా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములో నివసించిన తర్వాత 30 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యోర్దాను నదిలోకి వెళ్ళి అక్కడ బాప్తిజం తీసుకున్నారు. యోహాను బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను సెలవిస్తున్నటువంటి మాటలు మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి సత్యాలు యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 7-8 వచనాల్లో, అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఆమేన్. అతడు 7-8 వచనాలు. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకై సాక్షిగా వచ్చెను. ఎవరు ఆ వెలుగు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రేమైనటువంటి సంగమా, బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను ఏమంటున్నాడు అంటే, ఆ వెలుగు ఇండుట లేదు, ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన వచ్చారు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను సెలవిస్తున్నారు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఈ లోకములో ఉన్నవన్నీ కూడా తాత్కాలికమైనవి. శాశ్వతమైనటువంటి వెలుగు వాక్యమై ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వలోకమును వెలిగించటానికి, సర్వలోకమును తండ్రి ప్రేమలోకి నడిపించటానికి, తండ్రి చిత్తములోకి నడిపించటానికి సత్యమును ప్రకటించినటువంటి సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో ప్రజలు నమ్మటం లేదు. కారణం ఏంటి అంటే, ప్రజలు ఈ లోకంలో అంధకారములో ఉన్నారు, పాపములో ఉన్నారు, దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నారు. అందుకే నమ్మకూడనటువంటి విషయాలను ఈ లోకంలో ప్రజలు నమ్ముతూ ఉన్నారు. వారి ఆత్మీయ, ఈ లోకంలో ఉన్న అన్యుల ఆత్మీయ నేత్రాలు యహలోకపు దేవత సాతాను చేత బంధించబడ్డాయి. అందువలన వారు నమ్మటం లేదు. ప్రేమైనటువంటి సంగమా, ఆ సత్యాన్ని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బయలుపరిచి ఉన్నారు. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు, యోహాను సువార్తలో 1వ అధ్యాయంలోనే
మనం చూస్తున్నాం, మరొక సత్యాన్ని చూస్తున్నాం. 15వ వచనంలో సెలవిస్తున్నాడు పరిశుద్ధ యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నా, వెనుకవచ్చువాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందు వాడైన నీవు, నేను చెప్పిన వాడు ఈయన నీవు ఎలుగెత్తి చెప్పాను. ఆమేన్. బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను ఎలుగెత్తి చెప్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఎవరి గురించి ప్రకటిస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను తను తాను తగ్గించుకుంటున్నాడు. నాకన్నా శక్తిమంతుడు, ఆయన గొప్పవాడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు అని సెలవిస్తూ ఉన్నాడు. బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, అది బాప్తిజం ఇచ్చినటువంటి యోహాను యొక్క పరిస్థితి. ఇంకా 19వ వచనంలోను 20వ వచనంలో కూడా నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానును పంపినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగుననుగా ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు నీవెవరవని నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననిను, నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను. ఆమేన్. బాప్తిజం ఇచ్చినటువంటి యోహాను సాక్ష్యం చెప్తున్నాడు. యూదులు అడిగిన ప్రశ్నకు, పరిసయ్యులు అడిగిన ప్రశ్నకు, యాజకులు లేవీయులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడు. ఎవరు? బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను. నీవు ఎవరివి? క్రీస్తుని కానని ఒప్పుకొనెను, నేను కాదు. ఆయన లోకరక్షకుడు, లోక పాపములను మోసుకొని వెళ్ళటానికి లోకానికి వచ్చినటువంటి సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, ఆయన రక్షకుడు, ఆయన యేసుక్రీస్తు. ప్రేమైనటువంటి సంఘమా అని సెలవిస్తూ ఉన్నాడు బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను. ఆయన సాక్ష్యం అది. ఈరోజు ఎవరు సాక్షి? ప్రతి విశ్వాసి ఒక సాక్షిగా ఉండాలి, ప్రతి సేవకుడు ఒక సాక్షిగా ఉండాలి. ఇదే తండ్రి యొక్క చిత్తం. ఎందుకు మనల్ని పిలిచింది అంటే చీకటిలో నుండి వెలుగులోకి మనమంతా కూడా వెలుగు కలిగిన వారముగా ఈ లోకంలో వెలిగించబడాలి. అనేక మంది అంధకారంలో ఉన్న వారిని వెలుగు దగ్గరకు తీసుకురావాలి. అందుకు మన జీవితమే ఒక వెలుగుగా ఉండాలి, మనమే ఒక సాక్షిగా ఉండాలి. ఇదే తండ్రి యొక్క చిత్తం. ప్రేమైనటువంటి సంఘమా, యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే మరొక సత్యాన్ని 29వ వచనం తర్వాత మరువాడు యోహాను యేసు తన ఎదుకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనిషి వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మొదటివాడు ఆయన, నేను ఎవరిని గురించి చెప్పుతున్నో ఆయనే ఈయన. ఆమేన్. ప్రతి స్థలంలో కూడా సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నాడు? బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఈరోజు ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి ఒక్కరూ కూడా సాక్ష్యం చెప్పాలి. ఎవరి గురించి సాక్ష్యం చెప్పాలి? యేసు ప్రభు యొక్క ప్రేమ, యేసు ప్రభు జీవించినటువంటి జీవితం, యేసు ప్రభు పలికినటువంటి ప్రతి మాట, యేసు ప్రభు చేయమన్నటువంటి ప్రతి పనిని చేస్తూ ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, అందుకే పరిశుద్ధాత్ముడు ఈరోజు మనందరినీ కూడా ఇక్కడ సమకూర్చారు. ఎందుకు సమకూర్చారు అంటే మనం యేసయ్య సాక్ష్యాన్ని విన్నాం, ప్రతిరోజు వింటున్నాం. యేసు ప్రభు యొక్క జీవితం గురించి మనం వాక్యము ద్వారా వింటున్నాం, స్వరము ద్వారా వింటున్నాం, పరిశుద్ధాత్మ ద్వారా వింటున్నాం, ప్రసంగాల ద్వారా వింటున్నాం, దైవ సేవకుని ద్వారా వింటున్నాం, సాక్ష్యాలు వింటూ ఉన్నాం. అయితే ప్రతి ఒక్కరూ కూడా సాక్ష్యం చెప్పాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. ఎవరు సాక్ష్యం చెబుతారు, ఎవరు సాక్షిగా జీవించాలని ఆశపడుతున్నారు. ప్రేమైనటువంటి సంఘమా, ప్రకటన గ్రంథంలో మొదటి పత్రికలో, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో యోహాను గారు ప్రకటన గ్రంథం రాసినటువంటి, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాసినటువంటి యోహాను గారు, యోహాను సువార్త రాసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రియమైనటువంటి శిష్యుడు యోహాను ఏమంటున్నాడో ఆ సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రికలో ఏమంటున్నాడంటే, ఈ యొక్క యోహాను మేమేది వింటిమో, కన్నులారి ఏది చూచితిమో,
ఏది నిదానించి కనుగొట్టుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుని యేసుక్రీస్తు తోడుగాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకే మేము ఈ సంగతులను రాయించున్నాము. ఆమేన్. యోహాను తెలియచేస్తూ ఉన్నాడు, సంఘాలకు, విశ్వాసులకు, సేవకులకు తెలియచేస్తూ ఉన్నాడు. మేము విన్నది, మేము చూచింది, మేము అనుభవించింది ఆ జీవముల గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. మీరందరూ కూడా సంతోషము పరిపూర్ణమౌటకై తండ్రితో సహవాసం చేయాలి, ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి అని యోహాను తెలియచేస్తూ ఉన్నాడు, సంఘాలకు తెలియచేస్తూ ఉన్నాడు. మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను రాయుచున్నాము. యోహాను తెలియచేస్తున్నాడు, బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా మనం కూడా చెప్పాలి. ఏమని చెప్పాలి? యేసు ప్రభువులో జీవము ఉన్నది, యేసు ప్రభు లోకములకు వెలుగై ఉన్న దేవుడు, సర్వ సృష్టికర్త, ఆయన సర్వలోకమును సృష్టించిన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనలో వెలుగు ఉన్నది, ఆయనలో జీవము ఉన్నది. ఆయన జీవితాన్ని సర్వము మానవాళి కొరకు శిలువలో అర్పించినటువంటి దేవుడు, దేవుని కుమారుడు, లోకరక్షకుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. శిష్యులు బయలుపరిచారు, యేసు ప్రభు యొక్క శిష్యులు బయలుపరిచారు. 12 మంది శిష్యుల్లో ఒకడు తప్పిపోయిన మిగిలిన 11 మంది కూడా అన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి పునరుత్థానములకు సాక్షిగా ఉన్నారు. మేము విన్నది, మేము చూసింది, మేము అనుభవించింది మేము ఇప్పుడు తెలియచేస్తున్నాము అని సువార్తలలో మనం చూస్తాం. ప్రేమైనటువంటి సంఘమా, సేవకుడైన భక్తుడైనటువంటి పౌలు గారు కూడా తెలియచేస్తూ ఉన్నాడు, పునరుత్థానము గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు మన వంతు, మీ వంతు, మనందరి యొక్క బాధ్యత, ప్రతి ఒక్కరూ కూడా సాక్షులుగా ఉండాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. సాక్షిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? తండ్రితో సహవాసం చేయాలి, ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి, సంఘముతో సహవాసం చేయాలి, సేవకులతో సహవాసం చేయాలి. అది ఆశీర్వాదముగా ఉంటుంది. ప్రేమైనటువంటి సంఘమా, ఇంతమంది సేవకులు ఈ యొక్క ప్రార్థన విశ్వాసులకు, సంఘాలకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ లో ఉన్నటువంటి సేవకులు, అనేక ప్రాంతాల్లో ఉండే సేవకులకు, సంఘ నాయకులు, విశ్వాసులు, సేవకులు చేసినటువంటి ప్రార్థన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ప్రేమైనటువంటి సంఘం, నాకు ప్రత్యేకంగా ఆశీర్వాదకరంగా ఉంది. యూపీఎఫ్ ద్వారా మీ దగ్గరకు రావడానికి మరొకసారి పరిశుద్ధాత్మ నాకు అవకాశాన్ని కల్పించారు. ప్రేమైనటువంటి సంఘమా, నేను కూడా సాక్ష్యం చెబుతాను. ఏమిటి అంటే, మా తల్లిదండ్రులు రోమన్ క్యాథలిక్ కుటుంబానికి చెందినవారు. మా నాన్నగారు ఇండియన్ ఆర్మీలో మిలిటరీలో పనిచేశారు. 18 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఈ గుంటూరు ప్రాంతానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు కొంతకాలం. తర్వాత ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడలో ఉన్నారు. మా నాన్నగారి యొక్క స్నేహితులు మా నాన్నగారికి చెప్పారు, క్రైస్తవ కళాశాల ఉంది, అక్కడికి మీ అబ్బాయిని పంపిస్తే బాగుంటుంది అని చెప్పారు. నాన్నగారి యొక్క స్నేహితులు, వాళ్ళందరూ ఇందులో స్నేహితులు అంటే మందు పాత్రలో మందు తాగడంలో వాళ్ళంతా స్నేహితులు. అయితే నాన్నగారు ఆ స్నేహితుల యొక్క మాటను విని క్రైస్తవ కళాశాల అయితే బాగుంటుంది అని చెప్పేసి నన్ను మహారాష్ట్రలోని పూనా అనేటువంటి స్థలంలో, పూనా యూనివర్సిటీలో నన్ను చేర్పించారు. అక్కడ సెవెంత్ డే అడ్వాంటేజ్ బైబిల్ కాలేజీ ఉంది. అక్కడ వేదాంత విద్య నేర్పిస్తారు అన్న సంగతి మా నాన్నగారికి తెలియదు. ఆయన మిలిటరీ మ్యాన్ కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, అందరూ ఒకటే అన్న ఆలోచనతో ఉంటాయి. లీవ్ ఫర్ కంట్రీ, డై ఫర్ కంట్రీ అనే ఆలోచనతో వాళ్ళు ఉంటారు. అంటే దేశం కొరకు బతకాలి, దేశం కొరకు చనిపోవాలి అనేటువంటి ఆలోచనలు వారి వేరుగా ఉంటాయి.
ఎప్పుడైతే తన స్నేహితులు చెప్పారో క్రైస్తవ కళాశాల అని, కానీ నాన్నగారు గుంటూరులో ఏసీ కాలేజీలో డిగ్రీ చేశారు. అందువల్ల ఏసీ కాలేజ్ అనగానే ఆంధ్ర క్రైస్తవ కళాశాల అనుకున్నారు. వాస్తవానికి అది వేదాంత కళాశాల. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వేదాంత విద్యను నేర్చుకోవడం జరిగింది. సెవెంత్ డే అడ్వాంటేజ్ డాక్టరేట్. అక్కడ ఆ బైబిల్ కళాశాలలో 4.5 సంవత్సరాలు ప్రతి నెల డబ్బులు కట్టి, నాన్నగారు డబ్బులు కట్టేవాడు హాస్టల్కి, ఫీజులకి అన్నీ. ఆ విధంగా 4.5 సంవత్సరాలు అందులో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చి సెవెంత్ డేలో కాపరిగా, సెవెంత్ డేలో వేరు డిపార్ట్మెంట్స్లో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత నా ఒక స్నేహితుడు గల్ఫ్ దేశం వెళ్ళి చక్కగా డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు. మెర్సిడీస్ కారు కొని ఈ విధంగా డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు. అప్పుడు తను చెప్పాడు, ప్రతిభారావు వయసు తక్కువగా ఉంది, గల్ఫ్ వస్తే బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు, దుబాయ్ వస్తే అని చెప్పాడు. సహజంగా అందరూ గల్ఫ్ దేశాలు ఎందుకు వెళ్తారు అంటే డబ్బు సంపాదించుకోవడానికి కానీ వెళ్తారు. ఆఫ్రికాకి డబ్బు సంపాదించుకోవడానికి వెళ్ళరు, డబ్బు ఖర్చు పెట్టడానికి వెళ్తారు ఆఫ్రికా. ఎవరు వెళ్ళినా అమెరికా వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి, యూరోప్ వెళ్ళాలి అని కోరుకుంటారు. ఎందుకు? అక్కడ అన్ని వసతులు ఉంటాయి. అక్కడ చదువు ఫ్రీ, మెడికల్ ఫ్రీ, ఇలా వసతులు ఉంటాయి. అక్కడ అన్ని వసతులు ఉంటాయి కాబట్టి అందరూ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. సేవకులైనా విశ్వాసులైనా అమెరికా, లండన్, యూరోప్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మిషనరీగా, ఒక సేవకునిగా ఆఫ్రికా వెళ్ళి సేవ చేయాలి అనే ఆలోచన, ఒక మిషనరీగా ఉండాలనే ఆలోచన కొద్ది మందికి ఉంటాయి. అయితే యూపీఎఫ్ ద్వారా యేసయ్య మంచి అవకాశాన్ని ఇచ్చారు. అన్ని ఖండాలకి మిషనరీస్గా ఉండటానికి, మిషనరీని పంపించడానికి మంచి అవకాశాన్ని అనుగ్రహించారు. యూపీఎఫ్ వాళ్ళు ఆఫ్రికాలో రావడానికి పరిశుద్ధాత్మడు మార్గాలు తెలియజేశారు. అన్న రవిప్రసాద్ గారు, తనతో పాటు టీము దాదాపు 7 ఆఫ్రికా ఖండానికి వచ్చారు. మొదటిసారిగా కెన్యా ప్రాంతంలో అందరం కలిసి వేరు ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించడానికి, వీధులలో సువార్తను ప్రకటించడానికి, సంఘాలను బలపరచడానికి పరిశుద్ధాత్ముడు సాయం చేశారు. అక్కడ ఉన్నటువంటి సేవకులను బలపరచడానికి, సేవకుల సదస్సును ఏర్పాటు చేయడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశారు. యూపీఎఫ్ నాయకులు వాళ్ళ యొక్క సొంత డబ్బుతోటి వాళ్ళు విమానం ఖర్చులు పెట్టుకుని, వీసా ఖర్చులు పెట్టుకుని ఆ ప్రాంతానికి రావడం జరిగింది. ఒక మిషనరీగా అక్కడ ఉన్నటువంటి సేవను చూసి, అక్కడ ఉన్నటువంటి సంఘాలను బలపరచడానికి, అక్కడ వీధి సువార్తను ప్రకటించడానికి అవకాశాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహించాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఈ విధంగా మిషనరీస్ ఇతర దేశాలకు వెళ్ళేది బహు తక్కువ. అయితే ఆ భారాన్ని, ఆ యొక్క దర్శనాన్ని యూపీఎఫ్కి, నాకు, సేవకునికి పరిశుద్ధాత్మను అనుగ్రహించినందుకు యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, సెవెంత్ డే అడ్వాంటేజ్లో కొంతకాలం పనిచేసిన తర్వాత నా స్నేహితులు గల్ఫ్ దేశంలో బాగా పని చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ నన్ను అక్కడ రమ్మని చెప్పారు. స్నేహితులు పిలవడం ద్వారా నేను సెవెంత్ డే వదిలిపెట్టేసి గల్ఫ్ దేశాలకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెంతెకోస్తు ఆరాధనలో జరిగినటువంటి సంఘటన, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఆదరణకర్త వచ్చినప్పుడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాను. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? తండ్రిని గురించి తెలియచేస్తారు, ప్రభువుని గురించి తెలియచేస్తారు, సర్వసత్యంలోకి నడిపిస్తారు. సత్యములకు సాక్షిగా ఉండటానికి ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉంటాడు. నేను అక్కడికి ఉద్యోగరీత్యా వెళ్ళాను. నెలకి ₹1,00,000 సంపాదించేటువంటి మంచి ఉద్యోగం. చక్కగా వాళ్ళు 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు. అప్పట్లో మొబైల్ ఫోన్ అంటే ఇది 24 సంవత్సరాల క్రిందట. అప్పట్లో మొబైల్ ఫోన్ 20,000 ఇక్కడ డబ్బుల్లో మనం చూసుకుంటే. అకామిడేషన్ ఉంది, కంపెనీ వీసా ఉంది, చేతిలో ఫోన్ ఉంది, డబ్బులు వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆరాధనకు వెళ్ళిన తర్వాత ఆరాధనలో పరిశుద్ధాత్ముడు చేసినటువంటి కార్యం ఏంటి అంటే, నేను నిన్ను ఇక్కడ తీసుకుని వచ్చింది యేసయ్య పని చేయడానికి అని పరిశుద్ధాత్ముడు బయలుపరిచారు. అప్పుడు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆ స్థలాన్ని వదిలిపెట్టి బ్రతకటం ప్రారంభించాను. ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి సువార్తను ప్రకటించాలి. అది ముస్లిం దేశం. ముస్లిం దేశాల్లో
వీధి వీధి సువార్తను ప్రకటించడానికి అనుమతి లేదు. ఈ ఆఫ్రికా కానీ ఏషియా దేశాల్లో అయితే అనుమతి ఉంది. చాలా వరకు అవి క్రైస్తవ దేశాలు, అక్కడికి సువార్తను ప్రకటించడానికి అనుమతి ఉంది. వీధి వీధి వెళ్ళి మనం సువార్తను ప్రకటించడానికి మార్గాలు ఉన్నాయి. కానీ గల్ఫ్ దేశాల్లో అనుమతులు లేవు. అనుమతి లేని చోట నిషేధించబడినటువంటి స్థలంలోకి పరిశుద్ధాత్ముడు నడిపించాడు. అక్కడికి నడిపించిన తర్వాత అనేక అద్భుతాలు జరిగాయి. ఎక్కడున్నారు మరి మనుషులు? బ్రతకాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నశించిన దాన్ని బ్రతికి రక్షించడం వరకు ఈ లోకానికి వచ్చారు. ఆత్మలను తీసుకొచ్చేది పరిశుద్ధాత్ముడు, రక్షణలోకి నడిపించేది పరిశుద్ధాత్ముడు. మరి మనం చేయవలసింది ఏమిటి? సాక్ష్యం చెప్పాలి. మనం నోరు విప్పి చెప్పాలి. యేసు ప్రభు చెప్పమన్నటువంటి మాటలు చెప్పాలి. అదే మాటలు యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని సెలవిస్తున్నారు అంటే, మీరు వెళ్ళండి, మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తులు. ఎవరు సాక్ష్యం చెప్పాలి? శిష్యులు సాక్ష్యం చెప్పాలి, విశ్వాసులు సాక్ష్యం చెప్పాలి, సేవకులు సాక్ష్యం చెప్పాలి. ఎవరి గురించి సాక్ష్యం చెప్పాలి? పరిశుద్ధాత్మ గురించి సాక్ష్యం చెప్పాలి, యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పాలి, తండ్రి గురించి సాక్ష్యం చెప్పాలి. యేసు ప్రభు చేసిన కార్యాలను తెలియచేయాలి. శిలువలో యేసయ్య చూపిన ప్రేమను, శిలువ మరణం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆ యొక్క ధన్యతను, ఆ వెలుగును, ఆ రక్షణను ప్రకటించాలి అని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంగమా, గల్ఫ్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఎవరున్నారో తెలియదు. అలాంటి తెలియని ప్రాంతాలకు వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు ద్వారాలు తెరిచాడు. అనేక మందిని దగ్గరకు వెళ్ళడానికి, సువార్తను ప్రకటించడానికి, అక్కడ రహస్య స్థావరాల్లో, అక్కడ ఇళ్లల్లో, తర్వాత కంపెనీల్లో, హోటల్స్లో ఆరాధనలు నడిపించడానికి పరిశుద్ధాత్ముడు మార్గాలు తెరిచాడు. ఒక అరబు ఇంటిలో అయితే వాళ్ళు ఆ స్థలాన్ని ఒక 3 రూములు అద్దెకు ఇచ్చారు. అక్కడ విశ్వాసులు ఉంటూ ఆరాధన చేస్తూ ఉంటారు. పక్క పోర్షన్లో అరబ్బులు ఉంటారు, ఒక పోర్షన్ వాళ్ళు అద్దెకిచ్చారు. వాళ్ళు ఎందుకు అద్దెకిచ్చారంటే, అరబ్బులు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ళని చేసుకుని పోర్షన్ లాగా చేసుకుని వాళ్ళు అద్దెకిస్తారు. ఆ డబ్బు వాళ్ళు తీసుకుంటారు. అది వాళ్ళు చేసేటువంటి పని. అనేక గల్ఫ్ దేశాల్లో, కువైట్ కానీ, బహ్రెయిన్ కానీ, మస్కట్ కానీ, అనేక దేశాల్లో అదే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అదే రీతిగా ఇక్కడ గల్ఫ్ దేశాల్లో కూడా అదే చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతాలకు నడిపించాడు పరిశుద్ధాత్మ. అక్కడ సహజంగా ఎవరు వెళ్ళరు. ఎందుకని వెళ్ళాలంటే అక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు, అక్కడ హౌస్ మేట్స్ ఉంటారు, అంటే ఇళ్లలో పనిచేసేవాళ్ళు, అరబ్ ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు, కన్స్ట్రక్షన్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు, కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు, హోటల్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఎక్కువ మంది ఎవరి దగ్గరికి వెళ్తారు? అమెరికా, కెనడా, యూరోప్ వెతుకుతారు, వాళ్ళ ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మను నడిపించినటువంటి స్థలాలకి వెళ్ళడానికి మార్గాలు పరిశుద్ధాత్మకు తెరిచాడు. అక్కడ నుంచి మరొక ప్రాంతానికి వెళ్తాం. అంటే ఆ ప్రాంతం పేరు అజర్బైజాన్. అదొక ముస్లిం దేశం. ఒకప్పుడు అది రష్యాలో ఉండేది, తర్వాత రష్యా నుండి విడిపోయింది. ఆ దేశం పేరు అజర్బైజాన్. అక్కడికి వెళ్ళమని పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. వీసా కొనుక్కుని, టికెట్ కొనుక్కుని అక్కడికి వెళ్ళాను. ఎవరిని కలవాలో తెలియదు. ఎయిర్పోర్ట్లో ఉన్నాను. పోలీసులు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు. ఒక హోటల్కి వెళ్ళాలని అన్నాను. వెంటనే వాళ్ళు అన్నారు, నేను తీసుకెళ్తావరా అని ఒక ట్యాక్సీని మాట్లాడి ఆ పోలీసు నన్ను తీసుకుని ఆ హోటల్ తీసుకెళ్ళి ఎంత డబ్బు ఖర్చు పెడతామని అడిగారు. ఒక రోజుకి $25 అయితే నేను ఖర్చు పెడతానని చెప్పాను. అప్పుడు ఆ హోటల్ మేనేజర్తో మాట్లాడి ఆ పోలీసు వాళ్ళు నన్ను అక్కడ ఉంచి వాళ్ళు వెళ్ళిపోయారు. 2వ రోజు ఉదయాన్నే వచ్చారు, పోలీసు ఆయన వచ్చారు. కలిసి టిఫిన్ చేస్తూ ఉండగా అప్పుడు ఆయనకి సువార్తను ప్రకటించడానికి సైట్లో ఆ విధంగా మార్గాలు తెరవబడ్డాయి. అజర్బైజాన్ అనేటువంటి దేశం, అక్కడ వాళ్ళు మాట్లాడేటువంటి భాష అజర్బైజానీ లాంగ్వేజ్. నాకు ఆ భాష రాదు. అక్కడ కరపత్రాలు సహజంగా తెలుగులో, ఇంగ్లీష్లో ఉంటాయి. ఒక కరపత్రం ఇంగ్లీష్లో రాసి దాన్ని అజర్బైజానీ భాషలో తర్జుమా చేయడానికి ఒక ట్రాన్స్లేటర్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహించాడు. ఆ భాషలో
కరపత్రాలను ప్రింట్ చేయడానికి, వాటిని తీసుకుని వీధి వీధికి వెళ్ళి షాపుల్లోకి అందరికీ అవి పంచుతూ ఉండటానికి మార్గాలు తెరవాలి. అక్కడి నుంచి ఒక మసీదులోకి వెళ్ళడానికి అవకాశం తెరవబడింది. ఆ మసీదులోకి వెళ్తే ఆ మసీదులో ఏంటి అంటే ఇమాములను తయారు చేసేటువంటి మసీదు, ముల్లాలను తయారు చేస్తారు వాళ్ళు. ఆ హెడ్ క్వార్టర్కి వెళ్ళాను. అక్కడ లోపలికి వెళ్ళి మసీదు లోపలికి వెళ్ళి వాటన్నిటికి ఆ ఇమాములు ముల్లాలను తయారు చేసేటువంటి అధికారి ఉన్నాడు. ఆయనతో మాట్లాడి ఆయనకి చెప్పాను, యేసు ప్రభు దేవుడు, ఆయన రక్షకుడు, మీ కొరకు అందరి కొరకు శిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడు అని మసీదులో ఇమాముల మధ్య సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్ముడు మార్గాలు తెరిచాడు. మసీదులో వాక్యం చెప్పి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మెట్రో ట్రైన్స్ ఉంటాయి, అంటే భూమి లోపల ట్రైన్స్ ఉంటాయి. ట్రైన్ ఎక్కి టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కబోయే ముందు పోలీసు వచ్చి నన్ను పట్టుకుని తీసుకెళ్ళిపోయారు, జైల్లో పెట్టేశారు. జైల్లో ఉంచిన తర్వాత నా యొక్క ఫోను, పాస్పోర్టు, పర్సు ఇవన్నీ కూడా, బైబిల్ అన్నీ వాళ్ళు తీసేసుకున్నారు. కరపత్రాలు ఇవన్నీ తీసేసుకుని ఈ దేశంలో ప్రచారం నిషేధం, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, సత్యములకు సాక్షిగా ఉండటానికి వచ్చాను. యేసు ప్రభు సజీవుడు, ఆయన ప్రేమ సిలువలో చూపించిన దేవుడు. అందరూ పరలోకం వెళ్ళాలి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి ప్రభు యేసు క్రీస్తు వచ్చారని చెప్పాను. చెరసాలలో అలా సాక్ష్యం చెప్పడానికి ఆ తర్వాత కొంతసేపు అయిపోయిన తర్వాత వాళ్ళు నన్ను సిఐడికి అప్పగించారు. వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయిన తర్వాత కరపత్రాలు, బైబులు ఇవన్నీ చూసి ఈ దేశంలో నిషేధించబడతాయి ఇవన్నీ కూడా, కానీ నిషేధించబడిన స్థలంలో ఇవన్నీ నువ్వు చేస్తున్నావు, అది మంచిది కాదు, మీ దేశం వెళ్ళిపో అని వార్నింగ్ ఇచ్చి 24 గంటల్లో ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పేశారు. నాకు ట్రాన్స్లేట్ చేసినటువంటి మరొక వ్యక్తి నాతో అన్నాడు, పాస్టర్ గారు మనం వెళ్ళిపోదాం అని చెప్పేశారు. ఆ సిఐడి కూడా ఏమన్నా అంటే వెళ్ళిపోండి, ఇక్కడ ఉండద్దు, ఇక్కడ ఏమి ప్రచారం చేయొద్దు, కరపత్రాలు పంచొద్దు, ఎవరికి చెప్పొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి నన్ను వదిలిపెట్టేశారు. హోటల్కి వచ్చాం. హోటల్కి వచ్చిన తర్వాత ఆ ట్రాన్స్లేటర్తో అన్నాను, ఈ ప్రాంతం వదిలిపెడదాం, మరొక ప్రాంతానికి వెళదాం. ఇంకొక ప్రాంతానికి వెళ్ళి 10 రోజులు అజర్బైజాన్లో సువార్త చెప్పడానికి, కరపత్రాలు పంచడానికి పరిశుద్ధాత్ముడు మార్గాలు తెరిచారు. నా ధైర్యం ఏమిటి అంటే నేను ఒంటరిని కాదు, నాతో యేసు ప్రభు ఉన్నారు, నాతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నా తండ్రి ప్రేమ నాతో ఉన్నది అన్నది ఒకటే ధైర్యం. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో ఏమన్నారంటే, ఆదరణకర్త మీతో ఉంటాడు, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, తండ్రి ఇచ్చిన వాగ్దానం మీరు పొందుకునేంత వరకు మీరు యెరూషలేములో వేచి ఉండండి అని యేసు ప్రభు తన శిష్యులకు ఆజ్ఞాపించారు. సో నా ధైర్యం ఏంటి అంటే పరిశుద్ధాత్మ నాకు సహాయం చేస్తాడు. భాష రాకపోయినా, మనుషులు తెలియకపోయినా, ఎవ్వరూ లేకపోయినా ఆ స్థలాల్లోకి వెళ్ళడానికి, సువార్తను ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడు మార్గాలు తెరిచాడు. అక్కడి నుంచి గల్ఫ్ దేశంకి వెళ్ళాను. గల్ఫ్ దేశాల్లోకి వెళ్ళిన తర్వాత మార్గాలు తెరవబడ్డాయి. ఆఫ్రికా ఖండంలో 2003వ సంవత్సరంలో టాంజానియా అనేటువంటి ఒక ద్వీపం, ఒక ఐలాండ్, టాంజానియా అటువంటి దేశంలో ఒక ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపం పేరు జాన్జిబార్ అనేటువంటి ఆ ద్వీపంలోకి వెళ్ళడానికి, అది క్రైస్తవ దేశం. అయితే రోమన్ క్యాథలిక్ రిట్రీట్ సెంటర్ అని ఉంటాయి, ఇక్కడ మీరు చూస్తారు, క్యాథలిక్ సెమినరీ అని ఉంటుంది. అలాగే అక్కడ క్యాథలిక్ సెమినరీని హాల్స్ని అద్దెకు తీసుకుని, రూమ్స్ అద్దెకు తీసుకుని దాదాపుగా 150 మందిని అక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి యేసయ్య మార్గాలు తెరిచాడు. మనుషులు తెలియదు, స్థలం తెలియదు, వాళ్ళెవరో తెలియదు, కానీ అందరూ కూడా ముందుకు వచ్చారు. క్యాథలిక్స్ ముందుకు వచ్చారు స్థలం ఇవ్వటానికి. ఆ స్థలానికి ఎవరు వస్తారు?
ఆలోచన చేయండి. ఎవరు వస్తారు అంటే ఎన్నుకోబడిన వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? వెతికారు. చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఏమన్నారు? మీరు మనుషులను పట్టే జాలనుగా నేను చేస్తానని యేసు ప్రభు వారు శిష్యులకు సెలవిచ్చారు. రండి నన్ను వెంబడించండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకి చెప్పారు. అదే రీతిగా ఈ క్యాథలిక్ రిట్రీట్ సెంటర్కి వచ్చారు. ఎంతమంది వచ్చారు? 150 మందికి పైగా వచ్చారు. అందులో 90% క్యాథలిక్ చర్చెస్కి చెందిన వాళ్ళు, కరిష్మాటిక్ లీడర్స్ అన్నమాట. అంటే క్యాథలిక్ చర్చ్లో కూడా మిషనరీస్ ఉంటారు, అందులో లే లీడర్స్ ఉంటారు, అందులో సియాలు ఉంటారు, అందులో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా క్యాథలిక్సే. కానీ పెంతెకోస్తు సిద్ధాంతాన్ని, పెంతెకోస్తు అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు క్యాథలిక్స్. రక్షణ అనుభవంలోకి రాలేదు, కానీ రక్షకుడైన యేసు ప్రభు గురించి విన్నవారు వాళ్ళు వచ్చారు, ట్రైనింగ్ అవడానికి వచ్చారు. వేరు వేరు జిల్లాల నుంచి క్యాథలిక్స్ వచ్చారు. వచ్చి వాళ్ళంతా వాక్యాన్ని 2 నెలలు జరిగింది ఆ స్కూల్, బైబిల్ స్కూల్, స్కూల్ ఆఫ్ డిసైపుల్షిప్, శిష్యుల పాఠశాల. ఆ 2 నెలల్లో చక్కగా ట్రైనింగ్ అయిపోయింది. అనేక మంది బాప్టిజం తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ దేశాలకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2003లో నేను కూడా వచ్చేసాను, తిరిగి గల్ఫ్ దేశానికి వచ్చాను. గల్ఫ్ దేశం వచ్చిన తర్వాత ఒక 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక ఫోన్ వచ్చింది ఆఫ్రికా నుండి. ఎవరు అంటే అతను తన యొక్క ఫోటోని ఫేస్బుక్లో పంపించాడు. నేను ఫలానా ఈ యొక్క జాన్సీబార్లో 2 నెలల ట్రైనింగ్లో నేను ట్రైనింగ్ అయ్యాను అని చెప్పాడు. సరే ఇప్పుడు ఎక్కడున్నావు అని అడిగాను. జైల్లో నుండి ఇప్పుడే బయటకు వచ్చాను అన్నాడు. ఏం చేసామని అడిగాను. వేరు వేరు దేశాల్లో ఆయన ద్వారా కొంతమంది చంపిపడ్డారు. ఆయన గోల్డ్ స్మగుల్ చేసేవాడు, మాఫియాకి ఒక పని చేసేవాడు. ఆయన ద్వారా వేరు వేరు దేశాల్లో 1 నెల 2 నెలలు అలా ఉండేవాడు జైల్లో ఉండి. ఆ తర్వాత పట్టుకున్నాక ఈ టాంజానియా అనేటువంటి దేశంలో జాన్జిబార్ అనేటువంటి ద్వీపంలో 7 సంవత్సరాలు ఒక ఖైదీగా ఉన్నాడు. ఏం చేశారు ఒక ఖైదీగా అంటే ఆ ఖైదీలకు పాస్టర్గా పనిచేశాడు. 500 మందికి పైగా జైల్లో బాప్తిజాలు ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు మార్గం తెచ్చాడు. సరే ఇప్పుడు ఎక్కడ ఉన్నామని అడిగాను. భార్య పిల్లలు నన్ను వదిలేశారు, ఆ దేశం నుంచి నన్ను బహిష్కరించారు, మా సొంత దేశం వెళ్ళిపోయాను అన్నాడు. ఏంటి మీ సొంత దేశం అంటే కెమరూన్ ఆయన దేశం. ఆ దేశానికి వెళ్ళిపోయాడు. సరే నేను వస్తున్నానని చెప్పాను. వచ్చి అన్నాడు. విమానం టికెట్ కొనుక్కున్నాను, వెళ్ళిపోయాను, వీసా లేదు, టికెట్ రాను పోవడానికి టికెట్. ఎయిర్పోర్ట్లో దిగాను. ఎయిర్పోర్ట్లో దిగిన రోజు పోలీసులు పట్టుకున్నారు, తీసుకెళ్ళి ఆ పోలీసు ప్రిజన్లో పెట్టేశారు. అప్పుడు ఆ పాస్ గారు వచ్చి వాళ్ళతో మాట్లాడి అతను నా విజిటర్ అని చెప్పి తన ఐడి కార్డ్ చూపెట్టి వీసా అప్పుడు తీసుకుని మళ్ళీ నన్ను లోపలికి తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత అదే కెమరూన్ అనేటువంటి దేశంలో ఏం చేస్తామంటే ఒక చిన్న రేకుల షెడ్లో ఒక చిన్న రూమ్లో ఉంటున్నాడు. ఇది నీ పని కాదు, ఇక్కడ ఎన్ని జైలు ఉన్నాయని అడిగాను. చాలా ఉన్నాయి అన్నాడు. సరే పద ఒక జైలుకి వెళ్ళాం రా అన్నాడు. జైలుకి వెళ్ళాం. జైలుకి వెళ్తే వాళ్ళు ఏం తింటున్నాను అడగమన్నాను. ఒక్క పూట భోజనానికి NGOs పెడతారు, మరి 2వ పూట ఆకలిగా ఉంటారు. వాళ్ళు ఏ బట్టలతో అయితే వెళ్ళారో అదే బట్టలతో ఉంటారు, 2వ జాత ఉంటారు. 8 సంవత్సరాల నుంచి ఉన్నారంటే కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 14 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నారు. అలాంటి ఖైదీ ఆ 5 చెరసాలలోకి వెళ్ళడానికి జైలు సూపరింటెండెంట్ అనుమతి ఇచ్చాడు. ఒక్కొక్క జైలుకి వెళ్ళి 1 గంట వాకింగ్ చెప్పడం, బయట వంటలు తయారు చేయించి లోపలికి తీసుకురావడం జరిగింది. అది జైలు లోపల వాళ్ళకి భోజనం పెట్టడం, వాకింగ్ చెప్పడం జరిగింది. ఆ విధంగా కెమరూన్ అనేటువంటి దేశంలో దాదాపుగా 124 మంది ఖైదీలకు బాప్తిజం ఇవ్వడానికి యేసయ్య వచ్చింది. మనుషులు తెలియదు, ప్రాంతాలు తెలియదు, కానీ మార్గాలు తెరవబడ్డాయి. మార్గాలు తెరిచేది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను ప్రభు సెలవిచ్చారు. మీరు వెళ్ళండి, మీతో పాటు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని యేసు ప్రభు వారు శిష్యులకు ధైర్యాన్ని ఇచ్చారు.
ఈరోజు మన ధైర్యం, మన ఆధారం ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రేమైనటువంటి సంఘం. ఆ విధంగా ఆ చెరసానుల పరిచర్య తెరవబడటం జరిగింది. అక్కడ సేవ ప్రారంభించడం జరిగింది. అక్కడ నుంచి ఇంకా వేరే ప్రాంతానికి వెళ్ళాలి. ఎక్కడుంది అంటే దాదాపుగా 700 కిలోమీటర్ల దూరం. 700 కిలోమీటర్ల దూరం అంటే 14 సీట్ల వ్యాన్ని అద్దెకు తీసుకొని దానిలో బియ్యం బస్తాలు, తర్వాత బ్రెడ్లు, ఒక 50 బ్రెడ్ లోఫ్లు, తర్వాత మంచి నూనె, ఉప్పు, కారాలు అవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాము? అక్కడ పిగ్మీస్ అని ఉంటారు, మరగుజ్జులు. మీరు వినే ఉంటారు, సినిమాల్లో గతంలో మీరు చూసి ఉండొచ్చు. అడవుల్లో ఉంటారు, బట్టలు లేకుండా ఉంటారు. వాళ్ళు ఆ అడవుల్లోనే నివసిస్తూ ఉంటారు. పిగ్మీస్ అంటారు వాళ్ళని. వాళ్ళ మధ్యలోకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? అడవి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు అడవిలో ఏం దొరికితే అవి తింటా ఉండేవాళ్ళు. అలా కాదు, వాళ్ళ చేతే కలప కొట్టించి చెట్లు కొట్టించి ఒక మందిరం వేసాయి. ఆ మందిరంలో ఆరాధన స్టార్ట్ చేయాలి. ఆ పిగ్మీస్ మధ్య ఆరాధన ప్రారంభించడానికి పరిశుద్ధాత్మ మార్గం తెచ్చారు. వాళ్ళని అక్కడ వంటలు చేయించి మేము తింటాం, వాళ్ళకు కూడా భోజనం పెట్టాం. అలా చేయడం జరిగింది. అక్కడ స్కూల్ ఉంది, మందిరాలు ఉన్నాయి. పిగ్మీస్ మధ్యలో అక్కడ దాదాపుగా 100 మంది పైగా బాప్తిజం తీసుకున్నారు. మార్గాలు తెరిచేది పరిశుద్ధాత్ముడు. అయితే స్వరం ఉపయోగపడటానికి ఇష్టపడాలి. జీవితం ఉపయోగపడటానికి ఇష్టపడాలి. సమస్యలు వస్తాయి, రావని నేను అనట్లేదు. వచ్చేటువంటి సమస్యలు మనకు అర్థం కానటువంటి సమస్యలు. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, ఈ సమస్య ఎందుకు వచ్చింది అని అనిపిస్తుంది. ఈ సమస్య నాలోకి ఎందుకు వచ్చింది అనే అనుమానాలు వస్తాయి. ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటి నుంచి విడిపించేటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కానీ ఏంటంటే ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుని యొక్క జీవితం ఉపయోగపడాలి. ఎవరి కొరకు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు ఒక సాక్షిగా ఉండాలి. అందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సహాయం చేస్తారు. అందుకే శిష్యులను పిలిచి అంటున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటారంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని యేసు ప్రభు వారు తన శిష్యులకు వాగ్దానాన్ని ఇచ్చారు. ఆఖరి వాగ్దానాన్ని, ఆఖరి యొక్క నియమాన్ని, చేయవలసినటువంటి పనిని వాళ్ళకి గుర్తు చేశారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. వీళ్ళు దిగులుతో ఉన్నారు, భయంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్తాం ఆలోచించాను. ఇక్కడ కృప వల్ల ఇక్కడ అన్నీ ఉన్నాయి, వసతులు ఉన్నాయి, కరెంటు ఉంది, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి వసతులు లేని స్థలంలో మనుషులు అందుబాటులో లేనటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఈ భారతదేశంలో అనేక వేల గ్రామాలు ఉన్నాయి. అన్ని దేశాల్లో అనేక ప్రాంతాలు ఉన్నాయి. సువార్త అందని ప్రాంతాలు అనేకం ఉన్నాయి. నశించిపోతున్నటువంటి జనాంగములు అన్నీ ఉన్నాయి. అనేక మంది ఉన్నారు. వేల లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ప్రేమటువంటి సంఘం. మన కళ్ళతో కనిపించేవన్నీ కూడా తాత్కాలికమైనవి. కనిపించనిది శాశ్వతమైనది, నిత్య జీవము, ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నటువంటి జీవము. ఆ జీవమునకు, సత్యమునకు సాక్షిగా ప్రతి ఒక్కరూ ఉండాలి అన్నదే దేవుని యొక్క సంకల్పం. ఆ విధంగా ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళడానికి మార్గాలు తెరవబడ్డాయి. అక్కడి నుంచి మరొక దేశం వెళ్ళాను. ఆ దేశం పేరు బురుండి. అక్కడి నుంచి ఒక ఆయన వీధుల్లో అడుగుకునేవాడు, రోడ్ల మీద పండుకునేటువంటి వాడు. అతనికి తెలిసింది రోమన్ క్యాథలిక్ సెంటర్లో బైబిల్ పాఠశాల జరుగుతుంది అని క్యాథలిక్స్ చెప్పారు. వెంటనే ఆయన బస్ టికెట్ కొనుక్కుని బురుండి నుండి మరొక దేశం వెళ్ళాడు. అక్కడి నుంచి కెన్యా వచ్చాడు. 2 రాత్రులు 2 పగళ్ళు ప్రయాణం చేసి వాక్యం నేర్చుకోవటానికి, యేసు ప్రభు గురించి వినటానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చాడు. వివాహం కాలేదు. ఆయన ఒక అనాథ. అందరూ వదిలిపెట్టేశారు. ఆయన వీధుల మీద పడుకునేటువంటి వ్యక్తి, అనాథ. వచ్చాడు.
వచ్చి బైబిల్ పాఠశాలలో చేరాడు. 2 నెలలు ట్రైనింగ్. మధ్యలో నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే తన సమస్యలు చెప్పాడు. ఆ సమస్యలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు తీరుస్తాడు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు అన్నప్పుడు సత్యాన్ని నమ్మాడు, విన్నాడు. ఆ 2 నెలలు ట్రైనింగ్ పూర్తి అయిపోయింది. ట్రైనింగ్ పూర్తి అయిపోతే నేను వెళ్ళొస్తానన్నాడు. సరే, టికెట్కి డబ్బులు ఇచ్చి ప్రాణ ఖర్చులు ఇచ్చి ఆయన పంపించేశాను. ఆ తర్వాత నేను వస్తానని చెప్పాను. తర్వాత ఒక 6 నెలల తర్వాత వీసా కొనుక్కొని టికెట్ కొనుక్కొని అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఒక రేకుల షెడ్లో ఒక చిన్న రూమ్లో కరెంట్ లేదు, ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, ఒక చిన్న గదిలో ఉన్నాడు. ఆయనతో పాటు ఒక 10 మంది సేవకులు వచ్చారు. సేవకుల సదస్సు ఎక్కడ బురుండి దేశంలో ఒక దాని ఏమంటే జోకర్పట్టి లేదా స్లమ్ అలాంటి ప్రాంతంలో ఒక చిన్న గదిలో సేవకుల సదస్సు. అక్కడ సరే నాకు బాగా ఆకలేస్తుంది. వాళ్ళు ఏం చేశారు, ఒక బుట్ట తీసుకొచ్చారు. ఆ బుట్టలో చిన్న చిన్న చేపలు నూనెలో ఫ్రై చేసి ఉన్నాయి, అన్నీ బుట్ట నిండా ఉన్నాయి. తర్వాత పెప్సీ కోకోకోలా పెట్టారు, కోకోకోలా పెప్సీ బాటిల్స్ పెట్టారు. వాళ్ళు ఆ చేపలు తింటున్నారు, ఆ పెప్సీ తాగుతున్నారు. వాళ్ళందరూ అవి తింటా ఉన్నారు. సరే, నాకేమో మొదటిసారి ఆ నూనెలో ఫ్రై చేసినటువంటి ఆ చేపలు ఆ పెప్సీ తాగడం నాకేమో ఆకలేస్తుంది. సరే, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని నేను కూడా చేపలు తినేసి ఆ పెప్సీ తాగడం జరిగింది. సరే, ఉదయాన్ని టాయిలెట్కి వెళ్ళాలి. ఇలాగా అటాచ్ బాత్రూమ్ ఉండవు. ఆ వీధికి పక్కన ఒక టాయిలెట్ ఉంటుంది. దానికి బయట గొడ్డ వేస్తారు, తాళం ఉంటుంది. కొన్ని ఇళ్ళకి ఆ టాయిలెట్ వాడాలి. సరే, దానికి పైన టాప్ ఉంటుంది ఆ టాయిలెట్కి. బయటేమో ఈ పాస్ గారు ఉంటాడు, బకెట్తో నీళ్ళు తీసుకుని లోపల నేను ఉంటాను, బయట మనోడు గొడ్డ పెడతాడు, ఇంకెవరు వెళ్ళకుండా ఉండటానికి. నేను నా పని అయిపోయిన తర్వాత నేను కొడతాను, అప్పుడు ఆయన నీళ్లు పంపిస్తాడు. అది పరిస్థితి అన్నమాట. అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించి 2 నెలలు ట్రైనింగ్ అయింది కదా మనవాడికి, ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న. పరిచయం చేస్తున్నాను. ఎక్కడ అన్నా, ఈ దేశానికి మరొక దేశానికి మధ్యలో రెఫ్యూజీ క్యాంప్ అని ఉంటుంది. ఒక దేశం నుంచి మరొక దేశానికి వచ్చిన వాళ్ళ కొరకు స్థలాన్ని గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళు చిన్న చిన్న గుడిసెల్లాగా వేసుకుని అక్కడ ఉంటారు. ఇతనికి ఆ స్థానిక భాష, పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళ భాష తెలుసు. 2 భాషలకు వచ్చు. ఏమని ఇక్కడ పరిచయం ప్రారంభించాను. ఏం పరిచయం చేయాలి? ఒకటి, అనాథాశ్రమం కట్టాలి. 2వది స్కూల్ పెట్టాలి. 3వది చర్చ్ బిల్డింగ్ కట్టాలి. స్థలాన్ని చూపెట్టు అన్నాను. ఒంటరిగా వెళ్ళాను. రా చూపిస్తాను, ఖాళీ స్థలం చూపెట్టు, ఇదంతా ఖాళీ అన్నాడు. ఓకే, అక్కడ నేల పైన చెయ్యేసి ప్రార్థన చేశాను. ఈ స్థలం నీదే, 5 ఎకరాల పొలం దేవుడు ఇచ్చాడు. చర్చి బిల్డింగ్ కట్టడానికి వేసేసాడు. ఆయన ఒక చిన్న రేకుల షెడ్లో ఉండేవాడు. ప్రాజెక్టులు లేవు. ఇప్పుడు చక్కగా ఒక పిల్ల ఏసయ్య అనుగ్రహించాడు. పెళ్లి చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 7 పిల్లలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాయిలెట్. ఆలోచించాడు. స్కూల్ పెట్టాడు అనాథ పిల్లల కొరకు. అంటే ఇక్కడ మనకి 1 పూట భోజనం పెడతారు కదా, ఆ విధంగా అక్కడ భోజనం ఏర్పాటు చేశాడు. 450 మంది పిల్లలకి భోజనం పెడుతున్నాడు ప్రతిరోజు. స్టాఫ్ ఆయన దగ్గర 20 మంది ఉన్నారు, టీచర్లు. చర్చ్ బిల్డింగ్ కట్టించాం, ఇల్లు కట్టాం, స్థలం కొన్నాం. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ చేశాం. నేను ఒక పాత్రని, ఒక స్వరాన్ని బాప్తిజం ఇచ్చిన యోహాను అన్నాడు, ఆయన నేను క్రీస్తును కాదు, ఆయన నాకన్నా శక్తిమంతుడు అని సాక్ష్యం చేశాడు. ప్రియమైనటువంటి సంగమం, ఆ ప్రాంతానికి వెళితే ఆశ్చర్యపోతారు. ఆయన జీవితం గతంలో విన్నది, చూసింది, ప్రస్తుతం చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఒక వ్యక్తి 450 మంది పిల్లల్ని పోషించగలుగుతున్నాడు. అది ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? పక్క దేశానికి వెళ్తాం. పక్కనే ఉంది కొంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కొంగో అని ఉంది ఇంకొక దేశం. అంటే ఈ దేశం పక్కన బోర్డర్. ఆ దేశానికి ఈ దేశానికి ఎంత దూరం అంటే ఇక్కడ నుంచి మన పక్క రాష్ట్రం వెళ్ళినంత దూరం. అంటే ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరం.
ట్యాక్సీల మీద బస్సుల మీద వెళ్ళాలి, బోర్డర్ క్రాస్ చేయాలి, మళ్ళీ అవతలకి వెళ్ళడానికి వీసా ఉండాలి, అవతలకి వెళ్ళడానికి అనుమతులు ఉండాలి. సరే, నాకు వీసా లేదు, అనుమతులు లేవు. ఆ పాస్టర్ గారు చెప్పాను, మనం అవతలకి వెళ్తున్నాం, ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత బోర్డర్ క్రాస్ చేయాలి, అవతల దేశానికి వెళ్ళడానికి అనుమతి ఉండాలి. వీసా లేకుండా, అనుమతులు లేకుండా నువ్వు ముందు పోయి వెనకాల వస్తున్నాను. ముందు వెళ్ళిపోయాడు. తను ఏం చెప్పాడో నాకు తెలియదు వాళ్ళ భాషలో. నేను వెళ్ళిన తర్వాత అడిగారు, ఏం చేస్తున్నాను, వారి గురించి పెట్టాను, నేను మిషనరీని ఒక పాస్టర్ని అన్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అన్నాడు. ఇక్కడ ఒక జైలు ఉంది, ఆ జైల్లోకి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను? వాక్యం చెప్పడానికి, అక్కడ జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు భోజనం పెట్టడానికి అన్నాను. వెంటనే ఆయన అనుమతించాడు. అయితే అనేవాడు, నా డ్యూటీ 6 గంటల వరకు ఉంటుంది, 6 గంటల లోపు వస్తే నీ పాస్పోర్ట్ నీకు ఇస్తాను, ఇంకెప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత వచ్చామంటే నేను ఉండను. వచ్చేవాడు మరి ఎలా ఉంటాడో నాకు తెలియదు. అందుకు అనుమతిస్తే నేను పర్మిషన్ ఇస్తానన్నాడు. ఓకే అన్నాం. లోపలికి వెళ్ళాం. బోర్డర్ దాటిన తర్వాత ఆ చెరసాల దగ్గరికి వెళ్ళడానికి అక్కడ స్థానికులు ఉన్నారు, సేవకులు. వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఒక జైలుకి వెళ్ళాం. జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ లోపలికి వెళ్ళబోయే ముందు అనుమతి తీసుకున్నాం. బయట వంటలు చేయించాం. చక్కగా వాళ్ళకి మాంసం అంటే చాలా ఇష్టం. మాంసం తిని ఎంతకాలం అయిందని అడిగారు. 3 సంవత్సరాలు అయిందన్నాడు. ఆలోచన చేయండి, మాంసం తిని 3 సంవత్సరాలు అయింది. రైస్ తిని ఎంతకాలం అయింది? అది ఇంతవరకు తినలేదు. రైసు చక్కగా వాళ్ళకి మాంసం బయట వండించి ఆ పాత్ర ద్వారా జైలు లోపలికి తీసుకుని వచ్చాం. అలా 12 రోజులు వాక్యం చెప్పడం జరిగింది. 12 రోజులు అయిన తర్వాత వీళ్ళు ఎంతమంది బాప్తిజం తీసుకుంటారని అడిగాం. అందరూ చేతులు ఎత్తారు. జైలు లోపల బాప్తిజాలు అయిపోయింటే ఆలోచన చేయండి. జైలు సూపరింటెండెంట్ అనుమతించాడు. ఆ జైలు దగ్గరలో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక నది ఉంది, దాన్ని తంగానికా లేక్ అంటారు. అక్కడికి 2 వ్యాన్లు పంపించాడు. ఒక వ్యాన్ నిండా ఖైదీలు, మరొక వ్యాన్ నిండా పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, గన్లు తీసుకుని వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే వీళ్ళు ఈ తీసుకుని ఆ నది దాటి పారిపోతాడేమో, పారిపోతే వీళ్ళందరూ ఉద్యోగాలు పోతారు అని వాళ్ళ భయంతో వాళ్ళు పోలీసు వాళ్ళని తీసుకుని వచ్చారు. లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత 11 మందికి బాప్తిజం ఇచ్చాం ఖైదీలు ఆ నదిలో. ఇంకా 2వ బ్యాచ్ రావట్లా. ఏమిటి అంటే పాస్టర్ గారు చెప్పారు, వాళ్ళు భయపడుతున్నారు, వీళ్ళు వేరే దేశం పారిపోతే వాళ్ళందరూ ఉద్యోగాలు పోతాయి అన్నారు. సరే, ఈ రాత్రి ప్రార్థన చేద్దామని అర్థం చేసి ప్రార్థన చేస్తాం. 2వ రోజు ఉదయానికి వెళ్ళా. మీరు చూస్తుంటారు ఇక్కడ మాల్స్లో చిన్నపిల్లలు ఆడుకునేటువంటి రబ్బరు బెలూన్ తొట్టి ఉంటుంది. దానికి గాలి కొట్టి ఆ బెలూన్ తొట్టిని జైల్లోకి తీసుకొచ్చారు. దాని నిండా నీళ్లు నింపారు. ఆ తర్వాత అక్కడ బాప్తిజం ఇవ్వడం జరిగింది. 116 మందికి జైలు లోపల ఖైదీలకు బాప్తిజం ఇవ్వడం జరిగింది. బయట 11 మందికి, 127 మందికి ఖైదీలకు బాప్తిజం ఇవ్వడానికి చేసే మనుషులు తెలియదు, ప్రాంతం తెలియదు, అనుమతులు లేవు. అలాంటి ప్రాంతాలలో సువార్త కొరకు మార్గాలు కనబడతాయి. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సర్వశక్తి మంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఉపయోగపడే పాత్రల కొరకు వెతుకుతూ ఉన్నాయి. ఇవన్నీ పరికరాలకు ఉపయోగపడాలి. ప్రతి పరికరం కూడా ఉపయోగపడాలి. ఆయన రాకడ కొరకు, ఆయన ప్రేమ కొరకు, క్రీస్తు యేసు సాక్ష్యం చెప్పాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. ఆ విధంగా ఒక దేశం వదిలిపెట్టి మరొక దేశం వెళ్ళడానికి మార్గాలు తెరవబడ్డాయి. ప్రేమైనటువంటి సంఘం అనేక దేశాల్లో సంఘాలు స్థాపించడానికి ఇప్పటి వరకు 1000 మందికి పైగా బాప్తిజం ఇవ్వడానికి యేసయ్య కృప చూపారు. 10,000 మందికి పైగా ట్రైనింగ్ ఇవ్వడానికి యేసయ్య కృప చూపారు. ఆ 10,000 మంది మాతో లేరు. వాళ్ళు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయి సంఘాలు స్థాపించుకొని యేసయ్య మహాకృపను బట్టి వేరు ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నారు. యేసయ్యకు స్తోత్రం. యేసయ్య పని జరుగుతుంది. మా బ్యానర్ లేదు, నా బ్యానర్ లేదు, నేనెవరో కూడా చాలా మందికి తెలియదు, చాలా మంది మర్చిపోయి ఉంటారు. అయినప్పటికీ అక్కడ రాయబడి ఉంది ఏమిటి? పరలోకంలో నీవు చెప్పిన సాక్ష్యం, నీవు జీవించిన జీవితం, నీవు చేసిన పనికి, ప్రతి పనికి బహుమానం అక్కడ పరలోకంలో ఇవ్వబడింది. రక్షణ ఉచితం,
బహుమానాలు ఉచితం కాదు. బహుమానాలు కావాలి అంటే కష్టపడాలి. కష్టపడకుండా, శ్రమ పడకుండా, శోధనలు అనుభవించకుండా బహుమానాలు ఉండవు. బహుమానాలు ప్రభు దగ్గర పొందుకోవాలి అంటే, ప్రభు దగ్గర ఉండాలి అంటే కష్టపడాలి, శ్రమ పడాలి, శోధించబడాలి. ఆ తర్వాతే బహుమానాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే, ఆయన ఏమంటున్నారు అంటే, ప్రతి ఒక్కరికి వాని వాని క్రియ చొప్పున జీతం ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను, బహుమానం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాను. ప్రేమైనటువంటి సంఘం, ఈ విధంగా అనేక చెరసాల్లో, అనేక దేశాల్లో వాక్యం చెప్పడానికి, అనేక మందికి బాప్తిజం ఇవ్వడానికి మార్గాలు తెరవబడ్డాయి. ఇలా మరొక దేశం వెళ్ళాను. ఆ దేశం పేరు యుగాండా. యుగాండాలో యాంగ్లికన్ బిషప్, ఒక జిల్లాకి అధికారి యాంగ్లికన్ బిషప్. తర్వాత అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది 160 మందికి పైగా బైబిల్ పాఠశాలలో చేరారు. ఎక్కడ పెట్టాలి బైబిల్ పాఠశాల? ఆలోచించండి. ఒక ఖాళీ స్థలం చూసాను, అక్కడ ఒక చర్చి కట్టాం, దాని పక్కన ఒక గెస్ట్ హౌస్ కట్టాం. అందులో వాళ్ళు వచ్చి ట్రైనింగ్ పొందుతున్నారు. అక్కడ 45 రోజులు ట్రైనింగ్, మధ్యాహ్నం రాత్రి భోజనం పెట్టి ట్రైనింగ్ ఇచ్చి, ఆ తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఎవరు? యాంగ్లికన్ కమ్యూనిటీ. మనం లూథరన్స్ అంటాం కదా, ఇక్కడ వాళ్ళని యాంగ్లికన్ అంటారు. వాళ్ళు యాంగ్లికన్ కమ్యూనిటీ. అందులో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ బిషప్, వాళ్ళందరూ వచ్చారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ బిషప్ వచ్చి నాకు బాప్తిజం ఇవ్వు అన్నాడు. సరే, వ్యాన్లు మాట్లాడండి, బస్సులు మాట్లాడారు. బస్సులు అంటే లారీ, మనం లారీలు ఎలా ఉంటాయి అలా లారీ మాట్లాడారు. అందులో ఒక 30 మందిని ఎక్కించాం. వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. తర్వాత మేము ఒక వ్యాన్ తీసుకున్నాం, వ్యాన్లో వెళ్ళిపోయాం. అక్కడ దాకా ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఒక నది ఉంది. ఆ నదిలోకి మేము వెళ్ళాము. లారీ వచ్చినంత వరకు ఆగాం. వచ్చిన తర్వాత 30 మంది వరుసగా బాప్తిజాలు ఇవ్వడం జరిగింది. ఆ వ్యాన్ వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చేంత వరకు కడిబట్టలతోనే ఉన్నాం. మేము బయటకు వచ్చాం, ఒడ్డు మీద నిలబడ్డాం. మళ్ళీ ఒక అరగంటకి ఇంకొక వ్యాన్ వచ్చింది, ఇంకొక లారీ వచ్చింది, ఇంకొక 30 మంది, అది వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా బాప్తిజాలు ఇస్తూనే ఉన్నాం. 174 మందికి బాప్తిజం. అక్కడ ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు? చీకటిలో, అంధకారంలో ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళని వెలుగులోకి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశారు. ఆలోచించండి. ఒక వ్యక్తి సిద్ధపడితే ఆ వ్యక్తి ద్వారా అనేక మంది వెలిగించబడతారు. నీవు సిద్ధపడితే నీ సాక్షి ద్వారా అనేక మంది రక్షణలోకి వస్తారు. నిన్ను ఒక పాత్రగా వాడుకోవడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఈ విధంగా ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడానికి, సంఘాలు కట్టడానికి యేసయ్య చెప్పారు. యుగాండాలో ఇప్పుడు 50 సంఘాలు ఉన్నాయి. ఈ విధంగా సంఘ స్థాపన జరిగింది. ఆ తర్వాత ఆఫ్రికాలో ఒక దేశం నుంచి మరొక దేశం వెళుతూ చివరికి ఇదే సంవత్సరంలో సియరా లియోన్ అనేటువంటి దేశం వెళ్ళాం. టీం అంతా వచ్చారు. ఆ సేరియాస్ గారు, తర్వాత వేరు వేరు ప్రాంతాల నుంచి సేవకులు అందరం వచ్చాం. అది 14 రోజుల బైబిల్ పాఠశాల. ఈ 14 రోజుల్లో కొంతమంది మలేరియా వచ్చింది. మలేరియా వచ్చిన వాళ్ళందరినీ వెంటనే విమానం టికెట్లు కొనేసి మనం పంపించేయడం జరిగింది. చివరికి నేను మిగిలిపోయాను. ఎందుకు మిగిలిపోయానంటే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. ఒకే రోజు, ఒకే ఆదివారం 40 మందికి పెళ్లి చేయాలి. 40 జంటలకి ఒకే రోజు, ఒకే స్థలంలో వాగ్దానాలు పలికించాలి, వాక్యం చెప్పాలి, ప్రమాణాలు, వివాహ ప్రమాణాలు చేయించాలి, వాళ్ళని ప్రార్థన చేయించి పంపాలి. 40 జంటల్ని ఒకే స్థలంలోకి తీసుకురావాలి. వీళ్ళందరినీ తీసుకురావడానికి యేసయ్య మార్గం. ఈ సిరియా దేశం నుండి ఆ దేశం వెళ్ళడానికి వ్యాన్ బుక్ చేసుకుని వ్యాన్ అంతా ప్రార్థన చేశాను. సేవకులు చాలా మంది వెళ్ళిపోయారు. విమానం టికెట్ కొనుక్కుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది నేను ఇంకొక 2 పాస్టర్లు ఉన్నాం. ఏం కృపలో వాళ్ళకి ఏం కాలేదు. నాకు మాత్రం మలేరియా వచ్చిన ఆ రోజు అయిపోయిన తర్వాత, వివాహాలు జరిగించిన తర్వాత ఖాళీగా ఉన్నాను మధ్యాహ్నం అంతా. ఇక్కడ ఏం మార్కెట్లు ఉన్నాయంటే చేపల మార్కెట్, వెజిటబుల్ మార్కెట్, మటన్ మార్కెట్,
చికెన్ మార్కెట్ ఉంది. సరే వెళ్దాం అన్నాను. ఎలా వెళ్దాం? బైక్లో. అక్కడ ఏంటంటే సైకిల్ ఉంటుంది, సైకిల్ మీద ఇద్దరు కూర్చుంటారు, దానికి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి డబ్బులు ఇవ్వాలి. సైకిల్ రిక్షాస్ అంటారు, తర్వాత బైక్ రిక్షాస్ అంటారు. బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్ళారు ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు. ఒక మార్కెట్ తర్వాత మరొక మార్కెట్లోకి వెళ్ళిపోయి వాకింగ్ చెప్పడం. ఆ విధంగా వెజిటబుల్ మార్కెట్, మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్ వెళ్ళి వాకింగ్ చెప్పడానికి యేసయ్య కూర్చుంటారు. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వెంటనే వచ్చిన తర్వాత నాకు నీరసం ఎక్కువైపోయింది. మలేరియా అంటింది కదా, దానివల్ల తట్టుకోలేనటువంటి పరిస్థితి. వెంటనే 2వ రోజు నేను కూడా విమానం టికెట్ కొనుక్కుని అబుదాబి వెళ్ళాను. అబుదాబి వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు అయిపోయిన తర్వాత తట్టుకోలేనటువంటి పరిస్థితిలో సంఘ పెద్దలకు ఫోన్ చేస్తే నన్ను కాలేజ్ నుంచి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఒక హాస్పిటల్లో 50 అనేక హాస్పిటల్లో తీసుకెళ్ళారు. ఒక హాస్పిటల్లో 2 వారాలు, ఒక హాస్పిటల్లో 4 రోజులు, ఇంకొక హాస్పిటల్లో 4 రోజులు. అట్లా ఒక హాస్పిటల్ నుంచి మరొక హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఒక డాక్టర్ రాసేటువంటి మెడిసిన్ని, మందుల్ని రెండో డాక్టర్ రెండో హాస్పిటల్ కొట్టుకునేవాళ్ళు కాదు. ఆ విధంగా టెస్టులు అన్నీ చేయాలి. బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, అన్ని టెస్టులు, సిటీ స్కానింగ్ మొత్తం చేసేవాళ్ళు. వాటికి మనం డబ్బులు కట్టాలి. అన్నిటికీ డబ్బులు కట్టినా కూడా వాళ్ళు వదిలేవాళ్ళు కాదు. రిజల్ట్స్ అన్నీ వచ్చేంత వరకు ఆపేవాళ్ళు. ఆ విధంగా 50 రోజులు హాస్పిటల్లో, ఒక హాస్పిటల్ నుంచి మరొక హాస్పిటల్లో ఉన్నాను. కొన్ని వారాలు స్పృహలో లేనటువంటి పరిస్థితి, గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి నా పరిస్థితి. కానీ యేసయ్య మహాకృప వల్ల, సేవకుల ప్రార్థన వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల, యూపీఎఫ్ ప్రార్థన వల్ల, తండ్రి చిత్తం వల్ల ఆ 50 రోజులు పూర్తయిపోయిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు ఇచ్చే మెడిసిన్ అంతే పక్కన పెట్టేసి ధైర్యంగా వెళ్ళిపోతామని ఇంకెన్నీ విమానం టికెట్ కొనుక్కొని నేను వచ్చేసాను. అక్కడ సంఘ పిల్లలు అందరూ కూడా వెళ్ళొద్దనేవాళ్ళు. వెళ్ళొద్దంటే మరి పర్యవేక్షణ చేస్తారు. అక్కడన్నా వెళ్ళాలి, ముందుకి వెళితేనే పని సాగి. ఎవరు వెళ్ళకపోతే మరి ఎవరు చేస్తారు? అందుకే ఏమన్నారు? వెళ్ళండి అన్నారు. ఎక్కడికి వెళ్ళాలి? సర్వలోకంలోకి వెళ్ళాలి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి మీరు వెళ్ళండి. మీతో పాటు నేను సదాకాలము మీతో ఉన్నానని యేసయ్య చెప్పారు. ఆ వాగ్దానాన్ని పట్టుకుని నిబంధనకు లోబడి, దర్శనానికి లోబడి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఆ హాస్పిటల్ నుంచి బయటికి రావడం జరిగింది. ప్రియమైనటువంటి సంఘం, చాలా దేశాల్లో అవకాశాలు ఉన్నాయి. సువార్త చేయవలసినటువంటి ప్రాంతాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి. ఈ దేశంలో, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో సువార్త లేదు, సంఘాలు లేవు. అనేక మంది నశించిపోతూ ఉన్నారు. మీరు కావాలి, మీ పిల్లలు కావాలి, అందరూ పనిచేయాలి, కలిసి పనిచేయాలి. ఒక టీం వర్క్, టీంతో కలిసి పనిచేయాలి. ఒంటరిగా నేను రాజు, మంత్రి, సిపాయి లాగా పనిచేయకూడదు. అందరం కలిసి పనిచేయాలి. ఇప్పుడు కెన్యా వచ్చారు యూపీఎఫ్ టీం, ఒక టీంతో వచ్చారు. అక్కడ మేము టీంతో కలిసి పనిచేస్తాం. కలిసి పనిచేయాలి. కలిసి ఎందుకొరకు? సంఘ స్థాపన కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, ఆత్మల సంపాదన కొరకు, పునరుద్ధానపు శక్తిని ప్రకటించడం కొరకు మనం ఇచ్చిన బాధ్యతను కలిసి పంచుకోవాలి. ప్రార్థనను కలిసి పంచుకోవాలి. మీ అందరి ప్రేమను బట్టి యేసయ్యకు వందనాలు. మీ అందరి యొక్క ప్రార్థనను బట్టి యేసయ్యకు వందనాలు. ప్రేమైనటువంటి సంఘమా, అనేక దేశాల్లో అవకాశాలు ఉన్నాయి, మార్గాలు తెరవబడుతున్నాయి. ఇక్కడ మంచి నాయకుల సహవాసం ఉన్నది, సేవకుల సహవాసం ఉన్నది, అభిషేకం ఉన్నది. ఇప్పుడు ఎవరు ఉండాలి? మీరు ఉండాలి, మీ పిల్లలు ఉండాలి. మీరు రావాలి, మీ పిల్లలకు పంపించాలి. ప్రేమైనటువంటి సంఘమా, గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే, ఎవరు సాక్షిగా ఉండాలనుకుంటున్నారు, ఎవరు సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నారు, ఎవరిని మిషనరీగా పంపించాలని ఆశపడుతున్నారు, ఎవరు మిషనరీగా వెళ్ళాలని కోరుకుంటున్నారు. ప్రార్థన చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని మన జీవితాలు సమర్పించుకున్నాం. ప్రభువు యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. యేసయ్య పిలిచి చెప్పారు, శిష్యులను పిలిచారు, మీరు వెళ్ళండి, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని యేసయ్య చెప్పారు. ప్రతి విశ్వాసి వెళ్ళాలి, ప్రతి సేవకుడు వెళ్ళాలి, ప్రతి స్థలానికి వెళ్ళాలి.
నశించిపోతున్న ఆత్మల దగ్గరికి, చీకటిలో, పాపములో, అంధకారంలో ఉన్న వారిని వెలుగులోకి, సర్వసత్యములోకి నడిపించడానికి పరిశుద్ధాత్మలు సిద్ధంగా ఉన్నారు. ఒక తీర్మానం చేసుకున్నాం, నా భర్త వెళ్ళాలి, నా భార్య వెళ్ళాలి, నా కుమారుడు, నా కొడుకు వెళ్ళాలి, నా కూతురు వెళ్ళాలి, నా అల్లుడు వెళ్ళాలి, నా కోడలు వెళ్ళాలి, నేను వెళ్ళాలి అని ఒక తీర్మానం చేసుకున్నాం. ఏ వయసులో ఉన్నవారైనా అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు, మార్గాలు యేసయ్య తెరిచే దేవుడు. మూసివేయబడిన ద్వారాలు తెరవబడతాయి. ప్రేమైనటువంటి సంగమా, ప్రేమైనటువంటి సేవకుల, విశ్వాసుల, యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు. యేసయ్య సర్వలోకమును సృష్టించిన శక్తిమంతుడు, లోకములకు వెలుగై ఉన్న దేవుడు. నీవు లోకములకు వెలుగై ఉన్నావు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను పిలిచారు, నన్ను పిలిచారు. మనమందరం కూడా వెలుగుకు సాక్షిగా ఉండాలి. క్రీస్తు ప్రభువుకి సాక్షులుగా ఉండాలి. తండ్రి ప్రేమను ప్రకటించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి త్వరలో రాబోతున్నారు. ఒక తీర్మానం చేసుకున్నాం, కుటుంబాలను సమర్పించుకున్నాం. ఈ లోకంలో భర్త ఎలా ఉన్నా, పిల్లలు ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ చదువుతున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఎవరు ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా, అందరూ పనిలో యేసయ్య పనిలోకి రావాలి. యేసయ్య పని చేయాలి. యేసయ్య కొరకు జీవించాలి. ప్రతి కుటుంబము క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి. ప్రతి కుటుంబంలో మిషనరీస్ లేపబడాలి. ప్రతి ఒక్కరూ యేసయ్య పనిలో ఉండాలి. టీం వర్క్, ఒక టీముతో కలిసి, సంఘముతో కలిసి, సేవకునితో కలిసి, దర్శనముతో కలిసి పని చేయాలి అని ఒక తీర్మానం తీసుకున్నాం. పరిశుద్ధాత్మడా నీకు వందనాలయ్యా. నాతో కలిసి ప్రార్థన ప్రతి ఒక్కరూ చెప్పండి. ఒక తీర్మానపు ప్రార్థన. యేసు ప్రభువా, ఇంతవరకు నీ మాటలు వినటానికి, యేసయ్య చెప్పిన పని చేయటానికి నేను, నా కుటుంబము సిద్ధముగా ఉన్నాము. యేసయ్యకు సాక్షిగా, తండ్రి ప్రేమకు సాక్షిగా, పరిశుద్ధాత్మ సహాయముతో, దర్శనముతో, సంఘముతో, సేవకునితో కలిసి పని చేయటానికి, ఒక టీమ్గా పని చేయటానికి, పరిశుద్ధాత్మతో కలిసి పని చేయటానికి, యేసయ్యతో కలిసి పని చేయటానికి, తండ్రి చిత్తాన్ని జరిగించటానికి నేను, నా కుటుంబము సిద్ధముగా ఉన్నాను. ఈ పనిలో ఒక పనివానిగా నేను, నా కుటుంబము ఉండాలని ఆశపడుచున్నాను. నడిపించే దేవుడవు, బలపరిచే దేవుడవు, బలహీనతలను, బంధకాలను, సమస్యలను తొలగించే శక్తిమంతుడవు. యేసు ప్రభువా, నీవే నా ఆధారము. పరిశుద్ధాత్ముడా, నీవే నా సహాయము. నీ ప్రేమకై, నీ సహాయములకై వందనాలు. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. యేసు ప్రభు అని ప్రకటిస్తాను. ఈ సమర్పణ తీర్మానాన్ని యేసు ప్రభు నామంలో సమర్పించి, యేసు శక్తి గల నామంలో, యేసు ప్రభువు శక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రతిరోజు మీ పిల్లలకి చెప్పండి, మనం మిషనరీ కుటుంబం అని చెప్పండి. మీ భర్తకి చెప్పండి, మీ భార్యకి చెప్పండి, మీ పిల్లలకి చెప్పండి. ఏ ఉద్యోగం అన్నా చేయండి, ఎక్కడన్నా పని చేయండి, కానీ చివరికి మన పని ఏంటంటే యేసయ్య పని చేయాలి. కలిసి పని చేయాలి. సంఘముతో కలిసి పనిచేయాలి, సేవకునితో కలిసి పనిచేయాలి, దర్శనముతో కలిసి పనిచేయాలి. అందరికీ వందనాలు. సేవకులందరిని బట్టి వందనాలు. మీ అందరిని బట్టి వందనాలు. మీ అందరూ చేసిన ప్రార్థనలు బట్టి యేసయ్యకు వందనాలు. సేవకులు ఆఫ్రికా వచ్చారు, గర్భదేశం వచ్చారు, ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరందరూ కూడా లైన్ కట్టాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వై ప్రసాద్ అయ్యగారి దగ్గరికి వెళ్ళాలి. అయ్యగారు చెప్తారు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో చెబుతారు. తర్వాత అయ్యగారు నాకు చెప్తారు. నాకు చెప్పిన తర్వాత నేను అక్కడ స్థానికులందరికీ చెబుతాను. కలిసి మనం వెళదాం, కలిసి పనిచేద్దాం. ప్రతి సంవత్సరానికి కనీసం 365 ఆత్మలను సంపాదించాలి.
ఒక్కొక్కరు 365 తీసుకురావాలి. అంటే ఈ ఒక్క మందిలో 365 మందిరాలు అవ్వాలి. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క సంఘం అయిపోవాలి. ప్రతి ఇంటిలో సేవకులు అవ్వాలి. అదే నా ప్రార్థన, మనందరి ప్రార్థన అయి ఉండాలి. యేసయ్యకు వందనాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.